హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాలు ఎత్తేయాలని ప్రయత్నిస్తుందని, కావాలని హైకోర్టులో పిటిషన్ వేయించిందని ఆరోపించారు. ఆడపిల్లల పెండ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్థతతో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని విమర్శించారు. ఇప్పటి వరకు నువ్వు తీసేసినట్టు తెలిసిందంటే నేను వదిలే ప్రసక్తే లేదు. దీన్ని మేము ఏమనుకుంటున్నామంటే నీ అయ్యసమ్మ గారు, నీ అబ్బసమ్మ గారు, మహిళలందరూ ఈ రోజు ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడుతున్నారు. నీ ఇంట్లోకేం ఇస్తలేవు, నీ దగ్గరికేం ఇస్తలేవు. కాబట్టి దీని మీద ఊకునే ప్రసక్తే లేదు. ఎట్లయితే నువ్వు ఏమేమి హామీలు కేసీఆర్ గారు పెట్టిన హామీలన్నీ తీసేస్తున్నావు, రైతు బంధువు తీసేసినావు, దళిత బంధువు తీసేసినావు, కంటి వెలుగు తీసేసినావు. కాబట్టి దీని మీద చాలా ఖండిస్తున్నాము. మేము ఊకునే లేదు. మహిళలను ఈ రోజు కోటేశ్వరాలు వేస్తున్నా అన్న దుర్మార్గునివి.